బయటకు ఎందుకు లీక్ చేస్తారు? లీక్ చేస్తే వాళ్ళకే ప్రమాదం కదా. ఎస్, ఇక్కడే మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ వీడియో బహుశా నేను అనుకోవటం ఏంటంటే అరుణని అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత ఆమె ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్లో అనేక రకాల వీడియోలు ఉన్నాయి. అనేక మందితో ఆమె సంభాషణ అంటే ఫోన్ మాట్లాడినవన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకుంది. చాలామంది నేతల దగ్గరికి ఆవిడ వెళ్ళినప్పుడు వీడియోలు కూడా రికార్డ్ చేసి పెట్టుకుంది. అందులో రహస్యమైన వీడియోలు, ప్రైవసీ వీడియోలు ఉన్నాయి. కొన్ని వాళ్ళతో మరీ సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి. సో ఆ వీడియోలన్నీ కూడా బయటకు వస్తే కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, స్థానిక పోలీసులు, పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇట్లా చాలామంది రాసలీల వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఆమె ఫోన్ని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న వీడియోలన్నీ బయటికి చూస్తున్న సందర్భంలోనే బహుశా ఈ వీడియో బయటకు వచ్చి ఉంటుందని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే జగదీష్ ఆవిడ మనిషే, వినీత్, మహేష్ ఆవిడ మనుషులే. సో వీళ్ళు ఆ వీడియో రికార్డ్ చేసుకుని అది బహుశా అరుణకు పంపించి ఉండొచ్చు. అరుణకు పంపించిన అరెస్ట్ అయిన తర్వాత ఆ మొబైల్ నుంచి బహుశా పోలీసులు ఏమన్నా స్వాధీనం చేసుకున్నారా అనేది మనకి ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అది ఇది కేవలం ఒక ఎగ్జాంప్షన్ మాత్రమే, అది ఒక ఆలోచన మాత్రమే. ఆవిడ ఫోన్ నుంచి వీడియో స్వాధీనం చేసుకుని ఉండొచ్చు అని. ఎందుకంటే ఆవిడ అరెస్ట్ అయిన తర్వాతే వీడియో బయటకు వచ్చింది 5 రోజుల క్రితం. రేపు మీడియా ముందుకు రాబోతుండగా ఈవిడ ఫోన్లోంచే ఈ వీడియో బయటకు వచ్చి ఉండొచ్చు అనేది ఒక అనుమానం. లేదా ఈ ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు దాన్ని రికార్డ్ చేసి దాన్ని పోలీసులకు పంపటమో, లేకపోతే కోటమిరెడ్డి అనుచరులకు పంపటమో, లేకపోతే మీడియా వాళ్ళకి పంపటమో ఇదన్నా చేసి ఉండొచ్చు. కానీ ఎందుకు చేసి ఉంటారు? వాళ్ళే రికార్డ్ చేసుకుని రేపొద్దున అలా రికార్డ్ చేసి బయటకు పంపించిన వ్యక్తికి కూడా థ్రెట్ ఉంటుంది కదా. ఎందుకు పంపలేదు అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇదంతా అరుణ ఫోన్ నుంచి ఆడియో వీడియో బయటకు వచ్చి ఉండొచ్చు అనేది ఒక రకమైన అనుమానం. సో ఒకసారి దామోదర్ దగ్గరికి వెళ్దాం. మా కొలీగ్ దామోదర్ ఉన్నారు. సో నెల్లూరు జిల్లా పాలిటిక్స్ గురించి బాగా ఐడియా ఉంది. దామోదర్, ఎట్లా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఏంటి వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా? ఏమైనా ఎంక్వైరీ చేస్తుందా? ఖచ్చితంగా ఇప్పటికే దీని మీద విచారణ జరుగుతుందండి. పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం మొత్తం మీద తీసుకుంటే కోటమిరెడ్డి బలమైన నాయకుడు. నెల్లూరు జిల్లాలో టీడీపీలో నేతలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో డి అంటే డి అనే నాయకుడు ఎవరు లేరు. దీంతో ఇతన్ని పూర్తిగా భౌతికంగా అంతమొందిస్తే వచ్చే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, నగరపాలక సంస్థ ఎన్నికల్లో కానీ తమకు తిరుగులేదని భావించిన కొంతమంది ఇతన్ని మట్టు పెట్టడానికి ఈ ప్రయత్నం చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటు ఏదైతే శ్రీకాంత్ కు సంబంధించిన రౌడీ టీం గతంలో అయితే 2019-24 మధ్య కాలంలో తడా నుంచి కావల వరకు వీరు దందా నడిచింది. ఏదైతే ప్రభుత్వం చివరి రోజుల్లో, వైకాపా ప్రభుత్వం చివరి రోజుల్లో వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున క్వాడ్స్ అక్రమంగా చైనాకు తరలించారు. ఏదైతే గనుల యజమానులు బలవంత పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో క్వాడ్స్ తవ్వకాలు జరిగాయి. ఆ సమయంలో కూడా వీరిని అడ్డగోలుగా అక్కడ ఉన్న నాయకులు ఉపయోగించుకున్నారని సమాచారం. దీనిపైన కూడా పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ఇతని కోటమిరెడ్డిని అంతమొందించాలి అని వారు భావించింటే ఖచ్చితంగా వారికి ఎంతో డబ్బులు ముట్ట చెప్పడమో, లేదైనా సమాచారం ఇవ్వడమో చేసి ఉంటే తప్ప వారు మద్యం మత్తులో కానీ ఏదైనా కానీ మాట్లాడే అవకాశం లేదు. ఖచ్చితంగా వీరికి ఎవరో ఒకరు మీకు ఇంత డబ్బులు ఇస్తాము, అతన్ని తొదముట్టించండి, భవిష్యత్తులో మనకి ఇబ్బంది లేకుండా ఉంటాడు అన్న కోణంలోనే వారు చెప్పి ఉంటారు. దాన్ని వీరు ఆచరించడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే వారు మద్యం మత్తులో ఈ విషయాన్ని బయట పెట్టినప్పటికీ అంత ముందుగానే ప్లాన్ చేసినట్టు సమాచారం. 2020 ఏదైతే 19-21 మధ్య కాలం, 19-20 మధ్య అయితే కొంత ఐపీఎస్ అధికారి ఒకరు స్ట్రిక్ట్ గా పనిచేయడం వల్ల అప్పట్లో మద్యం ఏదైతే ఇటు గంజాయి దాడులు, డ్రగ్స్ కూడా అప్పుడు పట్టుబడ్డాయి. ఈ సమయంలో అతన్ని వెంటనే బదిలీ చేసి మరో అధికారిని, తమకు అనుకూలంగా ఉన్న అధికారిని తెచ్చుకున్నారు. ఆ అధికారి ఉన్న సమయంలో ఏదైతే అరుణ గాని అరుణ ఆమె టీం గాని పెద్ద ఎత్తున దందాలకు పాల్పడింది. ప్రస్తుతం కూడా ఏదైతే ఇప్పుడు ఒక లేడీ ఆఫీసర్ ఏదైతే నెల్లూరు అర్బన్ లో పనిచేస్తుంది, ఆమె కొంత దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఈ మధ్య కాలంలో ఏదైతే రౌడీ షీటర్ల అరాచకాలు కొంత తగ్గాయని చెప్పవచ్చు. చివరకు ఏదైతే రాంగ్ రూట్ లో వస్తున్నావు అంటూ కూడా ప్రయత్నించిన సమయంలో కూడా అతని మీద కత్తితో దాడి చేశారంటూ కూడా మనం ఈ మధ్య కాలంలో వార్తలు విన్నామంటే ఏ స్థాయికి దిగజారిపోయినాయి. ఇటు గంజాయి, అటు డ్రగ్స్ విచ్చలవిడిగా నెల్లూరు జిల్లాకు గత వరదలాగా వచ్చింది. దీనికి తోడు ఏదైతే పోర్టు కానీ రహదారులు, నేషనల్ హైవే ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఇక్కడికి అక్రమ దందా కొనసాగుతుంది. ఇక్కడ నుంచి శ్రీలంకతో పాటు ఇతర దేశాలకు కూడా గంజాయి తరలింపు గతంలో జరిగింది. చాలా సార్లు పోలీసులు పట్టుకున్న సమయంలో నెల్లూరు మీదుగా ఇటు తమిళనాడు, అదేవిధంగా శ్రీలంక వరకు సరుకు వెళ్తుందని పోలీసులు మీడియా సమావేశంలో
చెప్పిన పరిస్థితి. ఇలాంటి సమయంలో వీరు అన్ని రకాల దందాలకు పాల్పడిన వీరు ప్రస్తుతం కొంత ఇబ్బందికరమైన పరిణామం ఎదుర్కొంటున్న నేపథ్యం, అదేవిధంగా ఏదైతే ఇటు రాజకీయంగా కొంత గతంలో బలమైన నాయకులు వారికి అండగా ఉండేవారు, ఇప్పుడు వారంతా ఏదైతే అధికారం కోల్పోవడమో లేకపోతే ఇతర కారణాల వల్ల దీనికి దూరంగా ఉండడంతో వీరికి ఎవరు అండగా లేకపోవడంతో డబ్బుకు కటకట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలోనే వీరు ఏ దానికైనా సరే ధైర్యంగా ముందుకెళ్లి డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరోవైపు ఏదైతే శ్రీకాంత్ ఇష్యూ బయటికి రావడం, అరుణ మీద విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింతగా వీరు వివాదాల్లోకి కేసుల్లోకి ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఏదైతే జగదీష్, వినీత్, మహేష్ వీళ్ళ మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి. ఏదైతే అరుణ మీద నమోదైన కేసులో సహనిందులుగా వీరు కూడా నమోదైన పరిస్థితి. దీనికి తోడు పోలీస్ కస్టడీలో రెండు రోజులుగా పోలీస్ కస్టడీలో విచారణ అరుణ మీద కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు కానీ వారి దందా కానీ బయటపడే అవకాశం ఉన్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో రావడం అంటే వ్యూహాత్మకంగా మనం ఆలోచించవచ్చు. పోలీసులు విడుదల చేసి ఉంటారా అన్న కోణంలో కూడా ఆలోచించవచ్చు అశోక్. అంటే బేసిక్గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమారిస్తే ఎవరికి ఉపయోగం? పర్టికులర్గా క్యాబినెట్లో ఆయన మంత్రి అవుతున్నాడు అనగానే అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న నెల్లూరు జిల్లాలోనే ఉన్న మంత్రి పదవి కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక నేత కూడా ఆయన మీద కొంత కుట్ర పన్నారు. సో ఈ అరుణని రంగంలో దింపారు అని ఒక నేత మీద ప్రముఖంగా అలిగేషన్స్ వచ్చాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అదే నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేత. సో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అరుణ కావచ్చు లేకపోతే ఈ రౌడీ షీటర్లంతా కూడా వేరే పార్టీ నేత కనుసన్నల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సో ఇక్కడ ఒకవేళ మంత్రి పదవికి అడ్డుగా ఉన్నాడు కాబట్టి అతనికి మంత్రి పదవి రానియకుండా కుట్ర చేస్తే టీడీపీ నేత చేసి ఉండొచ్చు, కానీ ఏకంగా కోటంరెడ్డిని చంపే ప్రయత్నం అయితే బహుశా చేసి ఉండకపోవచ్చేమో కదా. సో ఇతన్ని హతమారిస్తే ఎవరికి ఉపయోగం అయి ఉండొచ్చు? టీడీపీలో ఉన్న నేతలు అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇద్దరు సీనియర్ నేతలు ఇప్పటికే మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. విభజన ఏదైతే నెల్లూరు జిల్లాను విభజించిన తర్వాత మిగతా వారంతా జూనియర్స్, కోటంరెడ్డి కంటే జూనియర్స్, వారు ఆ పదవి గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా ఏదైతే మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది ప్రత్యర్థికి సంబంధించి గతంలో స్నేహితులుగా ఉండి విడిపోయిన వారు, లేకపోతే గతంలో కలిసి జర్నీ చేసిన వారు. అప్పట్లో ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ తరఫున చాలా దూకుడుగా వ్యవహరించాడు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కూడా విరుచుకుపడ్డాడు. రూరల్ మండలంలో, రూరల్ కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడు ఉంటే పార్టీలో అయినా చేరండి, లేకపోతే మీరు రాజకీయాలైనా వదిలిపెట్టండి అన్న స్థాయిలో ఆ రోజు రాజకీయం చేశాడు. ఆ నేపథ్యం ఆ తర్వాత ఏదైతే అతను టీడీపీలో చేరిన తర్వాత అదే విధమైన దూకుడు ప్రదర్శించాడు. ప్రస్తుతం టీడీపీ శ్రేణులన్నీ అతనితో కలిసి నడుస్తున్న నేపథ్యం. మరోవైపు సీనియర్ నేతలు కూడా అతనితో ఏదైతే రాజీ మార్గంలోనే ఉన్నారు కానీ విభేదించే పరిస్థితి లేదు, అతనితో సఖ్యతగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి లేదు. కానీ తెలుగుదేశం పార్టీలో చేరిన ఎవరైనా నేతలు వచ్చే నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇతని వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా అన్న కోణంలో అతన్ని ఇబ్బంది పెడుతున్నారు, అతన్ని తొడుముట్టించాలనుకున్నారా, లేకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బందికరంగా ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో ముందుకుంటాడో తర్వాత ఏదైతే ఓ పార్టీకి నెల్లూరు జిల్లా గతంలో కలుసుకోట అలాంటి చోట ఇప్పుడు ప్రస్తుతం జీరో అయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నాయకుడు ఉంటే మరింతగా ఇబ్బందిగా పరిణామాలు మారే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో కూడా ప్రత్యర్థులు ఆలోచించుండవచ్చు. మొత్తం మీద అయితే ఏదైతే డబ్బుల కోసమే వీరు ఈ ప్రయత్నం చేశారా, లేకపోతే గతంలో కుట్ర కోణం ఏదైతే అరుణ గాని శ్రీకాంత్ గాని చెప్పి ఉండడం వల్ల ఏదైనా ఈ ప్రయత్నం చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని ఇంతకు ముందే నేను అక్కడ పోలీసులతో మాట్లాడాను. వారు ఈ విషయం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది, అందువల్లనే మేము ఈ విషయాన్ని బయటికి ఎక్కడ చెప్పలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ వీడియో అరుణ ఫోన్ నుంచి ఏమైనా వచ్చి ఉండే అవకాశం ఉందా? ఇది జస్ట్ నా అనుమానం, ఇది నా డౌట్. ఇందాక నేను లైవ్లో కూడా అదే చెప్పాను. ఈ వీడియో ఎలా బయటకు వచ్చి ఉంటుందంటే ఈ రౌడీ షీటర్లంతా కూడా లేడీ డాన్ అరుణ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి అరుణకు బహుశా పంపించి ఉండొచ్చు. అరుణ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ ఫోన్లు వీడియోలు బయట చూసినప్పుడు ఈ వీడియో వెలుగు చూసిందేమోనని నా అనుమానం. నిజమేనది? ఖచ్చితంగా వ్యూహాత్మకంగానే పోలీసులు ఈ విషయంలో ముందుగా ఏదైనా విషయాన్ని ముందుగా లీక్ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేయడం వల్ల కొంత సానుభూతి కానీ వారి మీద ఒత్తిడి తగ్గే అవకాశం కానీ ఉండే అవకాశం ఉన్న కోణంలోనే ఈ విషయాన్ని చేసి ఉంటారని కూడా భావించవచ్చు. మరోవైపు ఏదైతే మొత్తం మీద చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రావడం,
ముఖ్యంగా వీడియోలు బయటకు వచ్చిన తర్వాతనే పోలీసులు స్పందిస్తున్నారంటే అది ఖచ్చితంగా అబద్ధం ఉంటుంది. లీక్ మాత్రం ఖచ్చితంగా పోలీసుల వైపు నుంచి వచ్చి ఉంటుందని కూడా భావించవచ్చు అశోక్. ఎందుకంటే ఆమెకు సంబంధించిన ఫోన్లు మొత్తం సీజ్ అయ్యి అదేవిధంగా డేటా మొత్తం రికవరీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక బయట ఈ ముగ్గురు వ్యక్తులు వీడియో తీసుకుంటే అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు. నాలుగో వ్యక్తి వీరు ముగ్గురే కాకుండా ఆ మద్యం తాగే సమయంలో మరో వ్యక్తి కూడా ఉండే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చునేమో. ఓకే థ్యాంక్ యూ దామోదర్. ఒక్కసారి ఈ ఎంటైర్ ఈ ఇష్యూ ఇప్పుడు సంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో సంచలనంగా మారిన హాట్ టాపిక్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు. ఎవరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి ప్లాన్ వేశారు, ఎవరు పథక రచన చేశారు, ఎవరు సుపారీ ఇచ్చారు అన్న దాని మీద విపరీతమైన